ఒక్కసారి ఊహించండి, ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయించాల్సిన సమయం వచ్చింది, కానీ సూర్యుడు రాలేదు. గంటలు గడిచాయి, ఇంకా చీకటే. రోజులు గడిచాయి, ఇంకా సూర్యుడు తిరిగి రాలేదు. అప్పుడు మన బ్రెయిన్ లో ఒక భయంకరమైన ప్రశ్న, ఇది ఒక రోజు సమస్య అయితే సరే, కానీ ఒకవేళ సూర్యుడు శాశ్వతంగా మాయమైతే? ముందు వీడియోలో 30 రోజులు సూర్యుడు లేకపోతే ఏమవుతుందో చూసాం, కానీ ఇప్పుడు సూర్యుడు ఎప్పటికీ తిరిగి రాకపోతే మనుషులు మాత్రమే కాదు, భూమిపై ఉన్న ప్రతి జీవి పరిస్థితి ఏమవుతుంది? ఈ భూమి ఎలా ఉంటుంది? మనం ఎక్కడ ఉంటాం? ఏమి తింటాం? చలిని ఎలా తట్టుకుంటాం? ఒక సాధారణ మనిషి ఆ పరిస్థితిలో ఎలా బ్రతుకుతాడు? ప్రభుత్వాలు ఏమి చేస్తాయి? టెక్నాలజీ మనల్ని కాపాడుతుందా, లేదా మన మీదే ఆధిపత్యం చలాయిస్తుందా? ఇవన్నీ ఒక గ్రిప్పింగ్ స్టోరీలా ఇప్పుడు చూద్దాం. సూర్యుడు పూర్తిగా కనపడకపోతే భూమి మీద పగలు రాత్రి అనే భావనే మాయమవుతుంది. ఎక్కడ చూసినా చీకటి. వీధులు, నగరాలు, అడవులు, సముద్రాలు అన్ని నల్లగా మారిపోతాయి. అదే సమయంలో భూమి వేడి రోజు రోజుకి కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ప్రతిరోజు 1 నుంచి 2 డిగ్రీలు చొప్పున చలి పెరుగుతా కొన్ని నెలల్లోనే ఈ భూమి గడ్డకట్టిన గ్రహంగా మారిపోతుంది. వెలుగు లేకపోవడంతో మొక్కలు బ్రతకలేవు, ఆహారం తయారవ్వదు, ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. కొన్ని వారాల్లోనే అడవులు ఎండిపోయి జీవితం నెమ్మదిగా మాయమవుతుంది. ఆహారం తగ్గుతుండగా మనుషుల్లో భయం పెరుగుతుంది. దుకాణాలు ఖాళీ అవుతాయి, ఆహారం కోసం పోరాటాలు మొదలవుతాయి, ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది, కొన్ని చోట్ల యుద్ధ పరిస్థితులే వస్తాయి. కొన్ని రోజుల్లోనే ఈ ప్రపంచం మొత్తం పూర్తి గందరగోళంగా మారిపోతుంది. ఇక్కడ నుంచి మనిషి సర్వైవల్ మొదలవుతుంది. సూర్యుడు లేకపోవడంతో చలి భూమి మీద పెరుగుతుంది. ఆ చలిని తప్పించుకోవడానికి మనుషులు భూమి లోపల నివసించడం మొదలు పెడతారు. అండర్ గ్రౌండ్ సిటీస్, మెట్రో టన్నెల్స్, మైన్స్ ఇవే కొత్త నగరాలుగా మారుతాయి. ఈ నగరాలకు న్యూక్లియర్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ ఉపయోగించి వేడి మరియు విద్యుత్ సప్లై చేస్తారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆర్టిఫిషియల్ లైట్స్, ఎల్ఈడి సన్స్, హీట్ ల్యాంప్స్ ఇవన్నీ మనకు వెలుగు, వేడి అందించేలా తయారవుతాయి. ఇవి మొక్కలకు కావలసిన వెలుగును, మనిషికి కావలసిన వేడిని కృత్రిమంగా అందిస్తాయి. సూర్యుడు లేకపోతే మన అవసరాలను తీర్చడానికి మనిషి ఇంకో మార్గం చూస్తాడు, అదే ఆర్టిఫిషియల్ సన్. ఇది నిజమైన సూర్యుడు కాదు, కానీ సూర్యుడు చేసే పనుల్లో కొన్ని ముఖ్యమైన పనులను మెషిన్స్ తో చేయాలని మనిషి ప్రయత్నిస్తాడు. ఇది సినిమా కథ కాదు. ఇప్పటికే కొన్ని దేశాలు ఆర్టిఫిషియల్ సన్ పై పరిశోధనలు చేస్తున్నాయి. ఉదాహరణకు చైనాలో ఈస్ట్ ఆర్టిఫిషియల్ సన్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏమిటంటే సూర్యుడిలో ఉండే శక్తిని భూమి మీద తయారు చేయాలని ప్రయత్నించడం. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే కొన్ని నిమిషాల పాటు సూర్యుడు లాంటి తీవ్రమైన వేడిని క్రియేట్ చేయగలదు. అలాగే ప్రపంచంలోని చాలా దేశాలు కలిసి చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఉంది, అదే ITER. దీని పూర్తి పేరు ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. సింపుల్ గా చెప్పాలి అంటే భూమి మీద ఒక ఆర్టిఫిషియల్ సన్ ఎలా తయారు చేయాలి అనేదే తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయోగం. ఇది ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ఈ రోజు ఇవన్నీ పరిశోధనల స్థాయిలో ఉన్నాయి, కానీ రేపు సూర్యుడు లేకపోయినా ప్రపంచంలో మనిషి బ్రతకడానికి ఇదే ఒక పెద్ద ఆధారం కావచ్చు. పంటలు మాయమైన చోట సైన్స్ కొత్త మార్గాన్ని చూపిస్తుంది. భవిష్యత్తులో మనం తినే మాంసం కూడా ల్యాబ్ లో తయారవుతుంది. పొలాల్లో మొక్కలు పెరగకపోయినా ల్యాబ్ గ్రో చేసిన కూరగాయలు మనకు ఆహారంగా మారుతాయి. అప్పుడు ఆహారం పొలాల్లో కాదు, ల్యాబ్ లో తయారవుతుంది. ఇంకా ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ రీసైక్లింగ్ సెంటర్స్ వస్తాయి. సూర్యుడు లేకపోతే మొక్కలు బ్రతకు, మొక్కలు లేకపోతే ఆక్సిజన్ తయారవ్వదు. అప్పుడు మనిషి తనను తను ఒక ప్రశ్న వేసుకుంటాడు, మనకు ఆక్సిజన్ ఎలా వస్తుంది? మొక్కల స్థానంలో మెషిన్స్ వాడటం మొదలు పెడతాడు. అసలు మొక్కలు ఏమి చేస్తాయి? మొక్కలు మనం విడిచే గాలిని తీసుకుంటాయి, ఆ గాలిని వెలుగుతో మార్చి మళ్ళీ ఆక్సిజన్ గా విడుదల చేస్తాయి. కానీ సూర్యుడు లేకపోతే ఈ ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. అందుకే భవిష్యత్తులో స్పెషల్ మెషిన్స్, ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ యూజ్ చేసి మొక్కలు చేసే పనిని చేస్తాయి. మనిషి విడిచే గాలిని ఈ మెషిన్స్ లోకి పంపించి దానిని క్లీన్ చేసి మళ్ళీ శ్వాస తీసుకునే ఆక్సిజన్ గా మారుస్తాయి. ఇలాంటి వ్యవస్థలనే క్లోజ్డ్ సిస్టమ్స్ అంటారు. అదే సమయంలో మనం అప్పుడు మనిషి బ్రతకడానికి ఉపయోగించే భవిష్యత్తు టెక్నాలజీలను చూద్దాం. భవిష్యత్తులో కొన్ని నగరాలు పూర్తిగా AI చేతుల్లో నడుస్తాయి.
ఆ నగరాల్లో వేడి ఎంత ఉండాలి, చలి ఎంత తగ్గాలి అని ఏఐ నిర్ణయిస్తుంది. ఎవరికి ఎంత ఆహారం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడికి పంపాలి, ఈ పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. అలాగే విద్యుత్ శక్తిని కూడా ఎక్కడ ఎంత ఉపయోగించాలో ఏఐ ప్లస్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తో కంట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఏఐ ఒకసారి తప్పు చేస్తే ఆ నగరంలో ఉన్న మనుషులు జీవితాలే ప్రమాదంలో పడతాయి. భవిష్యత్తులో కొన్ని నగరాలు ఒక పెద్ద డూమ్ లోపల నిర్మించబడతాయి. వీటినే డూమ్ సిటీస్ అంటారు. ఆ డూమ్ బయట తీవ్రమైన చలి ఉంటుంది, కానీ ఆ డూమ్ లోపల జీవితం సాధారణంగా కొనసాగుతుంది. లోపల వేడి ఉంటుంది, వెలుగు ఉంటుంది, ఆహారం కూడా ఉంటుంది. బయట ప్రపంచం ఎంత ప్రమాదకరంగా మారినా ఈ డూమ్ నగరాలు మనుషులకు సురక్షిత ఆశ్రయంగా మారుతాయి. ఇవి భూమి మీద స్పేస్ స్టేషన్ లాంటివి. ఇవి మనం నివసించడానికి తయారు చేసిన నగరాలు. సూర్యుడు లేకపోతే మన పరిసరాలే కాదు, మన శరీరం కూడా ఆ వాతావరణానికి తగ్గట్టుగా మారాల్సి వస్తుంది. తక్కువ ఆహారంతోనే ఎక్కువ కాలం బ్రతకడం మనిషి నేర్చుకోవాలి. ఎప్పటికీ వెలుగులేని ఆ చీకటికి నెమ్మదిగా అలవాటు పడతాము. మన జీవన శైలి కూడా పూర్తిగా మారిపోతుంది. ఎలా తింటాము, ఎలా నిద్రపోతాము, ఎలా పని చేస్తాము అన్నీ కొత్తగా మారుతాయి. ఇలా కొన్ని తరాలు గడిచిన తర్వాత ఆ పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడిన కొత్త రకం మనుషులు ఈ భూమి మీద పుడతారు. చివరి దశలో మనిషి ఇంకో కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇది తన శరీరాన్ని మార్చుకోవడం. భవిష్యత్తులో మనుషులు మరింత బలంగా మారవచ్చు. తీవ్రమైన చలిని తట్టుకునే శరీరాలుగా ఏర్పడవచ్చు. చాలా తక్కువ శక్తితోనే ఎక్కువ కాలం బ్రతికే సామర్థ్యం మన శరీరంలో వస్తుంది. ఇవన్నీ సాధారణ మార్పులు కాదు. ఇది కేవలం సర్వైవల్ కోసం చేసే చివరి ప్రయత్నం. సూర్యుడు లేకపోయినా మనిషి పూర్తిగా సమయాన్ని కోల్పోడు. భవిష్యత్తులో మనుషులు తమకే ఒక కొత్త డే అండ్ నైట్ న్యూ టైమింగ్స్ రీక్రియేట్ చేసుకుంటారు. కొంత సమయం వెలుగు, కొంత సమయం చీకటి. ఉదాహరణకి 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి. ఇలా ఒక సమయాన్ని పాటించడం వల్ల మన శరీరానికి, ముఖ్యంగా మనసుకు కొంచెం ఊరట కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనుషులు జీవితం మాత్రమే కాదు, సమాజం కూడా పూర్తిగా మారిపోతుంది. పాత రూల్స్ పని చెయ్యవు. కొత్త పరిస్థితులకు కొత్త రూల్స్ పెడతారు. ఇదే సమయంలో ప్రజలను కాపాడగలిగే నిర్ణయాలు తీసుకునే కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. ఈ కొత్త ప్రపంచంలో మనుషులు ఒంటరిగా కాదు, మరింత కలిసికట్టుగా బ్రతకడం నేర్చుకుంటారు. ఇన్ని సవాళ్ల మధ్య ఈ పరిస్థితుల్లో ఎవరు నిలబడతారో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త ప్రపంచంలో ఒక కఠినమైన నిజం బయటపడుతుంది. అందరూ సమానంగా బతకరు. డబ్బు, వనరులు ఉన్నవారికే బ్రతకడానికి కొంత అవకాశం ఉంటుంది, కానీ పేదవారికి అదే పరిస్థితుల్లో సర్వైవల్ చాలా కష్టమవుతుంది. ఆశ్రయం, ఆహారం, వేడి ఇవన్నీ కొద్ది మందికి అందుబాటులో ఉంటాయి. ఈ విపత్తులో ప్రపంచం మరోసారి 2 భాగాలుగా విడిపోతుంది. ఒకవైపు బ్రతకడానికి అవకాశం ఉన్నవారు, మరోవైపు బ్రతకడానికి పోరాడుతున్నవారు. ఈ విపత్తులో దేశాల మధ్య కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీలో ముందున్న దేశాలు మరికొంచెం ఎక్కువ కాలం నిలబడగలుగుతాయి. ఈ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు ముందుంటారు. ఎందుకంటే మన భవిష్యత్తు వీరు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త ప్రపంచాన్ని నడిపించే బాధ్యత వీరి చేతుల్లోనే ఉంటుంది. సూర్యుడు లేకపోయినా మనిషి చీకటిని, చలిని ఎదుర్కొని బ్రతకగలగడమే ఒక పెద్ద వింత. కానీ అలా బ్రతకడం శాశ్వతం కాదు. మనం ఇలా కొన్ని శతాబ్దాలు లేదా కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే బ్రతకగలమేమో. ఆ తర్వాత బహుశా మనిషి కొత్త రూపంలో కొత్త గ్రహం వైపు అడుగులు వేస్తాడేమో. లేదా ఈ రోజు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలే మన భవిష్యత్తు తరాలను కాపాడుతాయేమో. ఈ ప్రశ్నకు సమాధానం మన భవిష్యత్తు తరాలు చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.